హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తా ఉన్నాడు కదండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానములు ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏ సమస్యలో ఉన్నారో, ఇరుకుల్లో ఇబ్బందులు పడతా ఉన్నారో ఒక్కసారి ఒక ఫోన్ కాల్ చేయండి, ప్రార్థన చేస్తాము. ఖచ్చితంగా మీ పట్ల ఉండి దేవుడు కార్యం చేస్తాడు. నేను ఎన్నోసార్లు మీకు చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తా ఉన్నాను. ఒక్క కాలు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. షేర్ చేయండి, వీడియోను లైక్ చేయండి. మొదటగా మీరు లైక్ చేయండి. దేవుని మహాకృపను స్టార్ట్ చేయండి, ప్రతి ఒక్కరికి ప్రచురం చేయండి. ఈరోజు దేవుని యొక్క వాగ్దానాలు మనం ధ్యానం చేసుకుందాం. అంశము వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. వారి విషయమే కదా ప్రజలు ఎవరైతే ప్రభువును ఆనుకుంటున్నారో, ప్రభునందు ప్రార్థిస్తున్నారో సహకారులుగా నిలబడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహకారులుగా నిలబడుతున్నాడు, వారికి తోడుగా ఉంటున్నాడు. వారి విషయమే కదా దీర్ఘశాంతము చూపుతున్నాడు. లేకపోతే నా కష్టాల్లో, మరి బాధలు, వ్యాధులు, శోధనలు ఎలాంటి శోధనలు అంతకమించి కొంతమంది చేస్తున్నటువంటి పనుల వల్ల, క్రియల వల్ల, చేస్తున్న పాపాల వల్ల ఈ యొక్క మరి ఆనాడు నోవహ కాలంలో ఎలాగైతే మరి ప్రళయం వచ్చినట్టుగా ప్రభు రాకుండా కాపాడటానికి కారణం దీర్ఘశాంతం ఎందుకు చూపిస్తున్నాడు అంటే, నీతిమంతులు, యథార్థవంతులు, ప్రార్థనా పరులు, బైబిల్ భయభక్తులు కలిగినటువంటి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు కనుకనే వారిని బట్టి దీర్ఘశాంతం వహిస్తున్నాడని ఈరోజు లేఖనాలు మనకు చదివిస్తా ఉన్నాయి. కాబట్టి మన దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, దీర్ఘశాంతంతో ఉన్నాడు, దీర్ఘశాంతాన్ని మనకు కలగజేస్తున్నాడు. ఈ ఉదయ కాలమున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దీర్ఘశాంతం గలవాళ్ళ లూకా సువార్త మరి 18వ అధ్యాయం 8వ వచనంలో ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనెనా. చూడండి, ఎవరి విషయంలో అంటారు? ఎప్పుడు నిత్యము ఎడతెగక ప్రార్థన. 1వ వచనం చూడండి, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పును. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక్క పట్టణంలో ఉండెను. మనుషులు గాని దేవుని గాని ఎవరిని లక్ష్య పెట్టినటువంటి ఒక ఆయన రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళినట్టుగా మనం చూస్తామండి. ఒక విధవరాలు, ఒక దీనురాలు వెళ్ళినట్టుగా చూస్తాం. నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చమని ఆయన చెప్పినప్పుడు, అలా చెప్పిన స్థలానికి మాట మాటకి వెళ్తా ఉండేదంట. ఆయన అప్పుడు ఏమే మాటకి నా ఇంటికి వస్తుందని తెలుసుకుని ఆయన అప్పుడు ఆమెకు మరి న్యాయము తీర్చాలని మనస్సులో అనుకున్నాడంట. అలాగే న్యాయాధిపతి అయిన దేవుడు, 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారు దివారాంతరములో తానును గురించి మొర్రపెట్టుకొను చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన న్యాయస్తుడా మన ప్రభువు? అన్యాయం చేసేవాడు కాదు. ఖచ్చితంగా మన ప్రభువు న్యాయం చేస్తాడు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మేము ఎందుకండి, ఎవరు పట్టించుకుపోనా, మాకు ఎవరు సహాయం చేసినా చెయ్యకపోయినా, మా పక్షాన్ని నిలబెట్టకపోయినా మేము ఖచ్చితంగా దేవుని కొరకు నిలబడి ప్రార్థన చేస్తున్నామంటే కేవలము దేవుడి మహాకృపను బట్టి మాత్రమే. దేవుడు సహకారి ఎలాగైనా మమ్మల్ని లేవనెత్తుతాడు, నడిపించిన ఒక విశ్వాసం, నమ్మకము మాకు కలిగి ఉన్నాం కనుకనే మీరు కూడా కలిగి ఉండండి. మీరు ప్రతి విషయంలో ముందుకి రావాలనుకుంటే మీరు ప్రభువునందు మీరు నిరీక్షణ, విశ్వాసము, ప్రార్థన మీరు కలిగి ఉండండి. ప్రతి విషయంలో ప్రార్థించండి. దేవుడు మహాకృప మీకు తోడుకుంటుంది, మిమ్మల్ని నడిపిస్తాడు. రెండోదిగా చూస్తే లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుంచి మనం చూసుకుంటూనే ఉన్నాం. కాబట్టి 7వ వచనంలో మనం చదివినాం. అలాగే విలాప వాక్యములు 5వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, యెహోవా నీవు నిత్యము ఆసీనుడు అయ్యుండువు, నీ సింహాసనము తరతరములుండును. యెహోవా నీవు
నిత్యము ఆసీనుడయుండువు. నీ సహనమును నీ సింహాసనము తరతరములుండును. ఆమేన్, హల్లెలూయా. తరతరములు ఉంటుందండి ఆయన సింహాసనము. యెహోవా, నీవు ఆకాశమందు ఆసీనుడై ఉన్నావు. నీ సింహాసనము ఎప్పుడు నిత్యము ఉండేది. నిన్ను నమ్ముకొని కోరదగిన వాటి గొప్ప దేవుడు. ఆ స్తోత్రం. ఔరి మా జీసస్, హల్లెలూయా. ఆయన ఆసీనుడై ఉన్నాడు, సింహాసనసీనుడై ఉన్న ప్రభువు. ఈ విలాపి వాక్యములు 5:19 మనం ధ్యానం చేస్తున్నాం. ఆసీనుడైన వాడు, నమ్మదగిన వాడు. అందుకనే ఏ స్థితిలో ఉన్నా, ఏ కష్టంలో, ఎప్పుడైనా సరే నీవు దేవుని దగ్గరికి రావచ్చు. ప్రభువు మీకు సాయం చేస్తాడు. హల్లెలూయా. లోకాసు వార్తలో చూద్దాం. లోకాసు వార్త యెషయా గ్రంథము 49:16. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రకారము నిత్యము నా ఎదుట నుంచి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నిత్యము చూడుని, నా అరిచేతిలో నేను నీ దగా నేను చెక్కి ఉన్నాను. నీ ప్రకారమును నిత్యము నా ఎదుటనున్నవి. ప్రకారములు, మన ప్రకారములు ఆయన అరిచేతిలో చెక్కుకుంటున్నాడు. మన చుట్టూ ప్రకారం అని స్థాపించున్నాడు. ఎవరి విషయంలో అంటారు? ఎవరి విషయం? ప్రార్థనాపరులు, ప్రార్థన చేసేవారు, దేవుని యందు భయభక్తులు గల విషయంలో ఆయన ఎప్పుడు ఆయన అరిచేతులు చెక్కుకుంటున్నాడు. మన అరిచేతులు చెక్కుకుంటున్నాడు. ఆయన నిత్యము మన చుట్టూ ప్రకారం వలె ఉంటున్నాడు, ప్రకారం వలె కాస్తున్నాడని ప్రభు చదివిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య మీకు వందనాలు. చూడుము, అయితే ఇక్కడ చూస్తే ద్వితీయోపదేశ కాండం 5:29 వారికి వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించుచు ఆయన వారికి కుడివైపు నాకు వ్యాపింపజేసను. చూడండి, వారికి వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించి మనస్సు వారికి కూడి ఉన్నాయి. చూడండి, దేవుడు ప్రభు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటున్నారో, భయభక్తులు కలిగి ప్రార్థిస్తున్నారో చూడము, మరి ఇక్కడ వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్కరము కూడా భయభక్తులు కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 58:11 యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షేమకాలమున ఆయన నిన్ను తప్పింపబరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడును ఉబ్బుకుచ్చుండు నీటి ఊటల వలెను ఉండువు. ఆమేన్, హల్లెలూయా. నీటి ఊటల వలె ఉంటావని నిత్యము నాయన తండ్రి ప్రభు చదివిస్తాడు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షేమకాలమున ఆయన నిన్ను తప్పించపరిచి ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడును ఉబ్బుకుచ్చుండు నీటి ఊట వలె ఉండువని ప్రభు చదివిస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు ఊబుకుచుండు నీటి ఊట వలె ఉంటామని ప్రభు చదివిస్తున్నాడు. ఈ వాగ్దానాల్లో మరి ఒకవేళ నేను చదువుతున్న తప్పుదమ్ములు కావచ్చు, మళ్ళీ మీరు చదువుతూ ఉంటే మరి దేవుడి యొక్క కృప మీకు దొరుకుతుంది, దేవుడి సహాయం దొరుకుతుంది. ఖచ్చితంగా దేవుడు మన పట్ల ఉండి కార్యం చేస్తాడు. ఆయన మహాకృప తోడుకుంటుంది, మహాకృప మనల్ని నడిపిస్తుందని ఖచ్చితంగా నేను చదివిస్తున్నాను. ఆయన మన ప్రభువు, మనకు తోడుగుండి నడిపించేవాడు, సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యమని ఎప్పుడు తరచుగా ఆయన దగ్గరికి వెళ్ళి మనం మొర్ర పెట్టుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు అన్యాస్తుడైనటువంటి ఒక రాజు మరి ఆ యొక్క మరి స్థితిలో నా స్త్రీకు న్యాయము తీర్చినట్టుగా, ఒక విధవరాలకు మరి తీర్పు తీర్చినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన మరి మనస్సులో
మరి అనుకున్నాడంట, ఈమె తరచుగా నా దగ్గరకు వస్తుంది, న్యాయాన్ని తీర్చమని చెప్పేసి. ఎప్పుడైతే ఆ మనసులో కూడా అలాంటి మనుష్యుడు, ఒక అన్యాయస్తుడైనటువంటి రాజే న్యాయం తీర్చినప్పుడు నేను తీర్చినా, నేను కార్యం చేయనా అని ప్రభు సెలవిస్తున్నాడు. చూడండి, మన పక్షాన ఉన్నవాడే కదా దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారి దివారాంతరంలో తాను గురించి మొరపెట్టుకుని వచ్చుండగా వారికి న్యాయము తీర్చడా? ఖచ్చితంగా న్యాయం తీర్చాడు. మీ పక్షం ఉన్నప్పుడు ఆయన కృప మీకు తోడుగును గాక. దేవుని కృప మీకు సహాయము చేయును గాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం.